విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రాష్ట్రానికి మళ్ళీ లూలు గ్రూప్ అట. జగన్ తీరు నచ్చక వెళ్ళిన సంస్థ చంద్రబాబు సీఎం కావడంతో తిరిగి రాక. లూలు గ్రూప్ అని ఒక గతంలో 5 ఏళ్లలో అప్పటి సీఎం జగన్ ఆయన ప్రభుత్వ తీరుతో విసికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ పెట్టుబడులు పెట్టబోంటూ వెళ్ళిపోయిన లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ రాష్ట్రంలో అడుగుపెట్టింది. ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ తన బృందంతో శనివారం అమరావతి వచ్చారు. సీఎం చంద్రబాబు ఆయన సాదరంగా ఆహ్వానించారు. తిరిగి వెళ్లే ముందు ఆలింగనం చేసుకుని కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు. ఇది కథ. చంద్రబాబు నాయుడు గారు లూలు గ్రూప్ని తెచ్చిండట. అదేదో పెద్ద అద్భుతమైనట్టు ఈనాడు పేపర్ వార్త రాసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం నచ్చకపోయిందట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా ఒక పెట్టుబడిదారులు వచ్చి నచ్చకపోయిందంటే ప్రజలకు మేలు చేయాలని ఒక ప్రభుత్వం గట్టిగా అనుకొని వాళ్ళ లాభాలకు గండి కొడుతుందంటే ఎవడు రాడు. మీకు లాభాలు చేకూరుస్తా, మీరు ఎంత అంటే అంత పిండుకోండి మా ప్రజలపైన అని చెప్పి కారు దాకా పోయి వీడుకోలు వెలికే పరిస్థితి, వాళ్ళ మీద అంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయంటే దీని వెనక క్విడ్ ప్రోకో ఉంటుంది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటారు. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారం ఉన్నప్పుడు లూలు గ్రూపులు వస్తాయి, ఇంకా పెద్ద లూలులు వస్తాయి, లాలులు వస్తాయి, అన్నీ వస్తాయి. పెట్టుబడిదారులు అంటే ఎక్కడ లేని ఆప్యాయత ప్రేమ చంద్రబాబు నాయుడు గారు. 2 గంటల పాటు సమావేశం ఏంటంటే నిన్న ఏదైనా ప్రజల సమస్యలపైన ఈ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఏంది లూలు గ్రూప్ పైన అంత ఇంట్రెస్టు? 2 గంటల పాటు మాట్లాడి ఆయన కారు దాకపోయి స్వాగతం ఈడ్కోలు పలకటానికి ఆయన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరా? మీరు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి మీరు ఒక ప్రతినిధి, ముఖ్యమంత్రి. ఒక ప్రైవేటు పెట్టుబడిదారులు లాభాల కోసం బిజినెస్ చేసే పెట్టుబడిదారు వస్తే ఆయనతో ఆలింగనాలు చేసుకొని కారు దాకపోయి వీడుకోలు పలకటం అంటే ఏంటి దీని అనుకున్న ఉద్దేశం? ఈ పెట్టుబడుల వెనక ఎవరి లాభాలు ఉన్నాయి? ఎవరికి దీని ప్రయోజనాలు పోతాయి? ప్రజలకి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? రాజకీయ నాయకులకి కొంతమంది వ్యక్తులకి లాభాలు ఉన్నాయా? ఏదో రాజకీయాలకి రాజకీయ నాయకులకి పొలిటికల్ పార్టీలకి వాళ్ళ ఆస్తులు పెరగడానికి పనికి వస్తాయి అంటేనే ఈ పెట్టుబడిదారులు స్వాగతిస్తారు. దీన్నే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిండు. మీరు అక్రమంగా అడ్డగోలుగా వచ్చి వ్యాపారాలు చేసి ప్రజలపైన లాభాలు సంపాదిస్తారంటే నేను ఒప్పుకోను అని కండిషన్స్ పెట్టిండు. అందుకే ఆయన వ్యవహారం నచ్చలేదేమో. మీరు అన్కండిషనల్గా మీరు రండి, మీరు ఎట్లాంటి అట్ట పిండుకోనని మీరు చెప్పారేమో ఒకవేళ. అందుకే ఇవాళ ఆలింగనాలు చేసుకుంటున్నారేమో. మీరు రాగానే ఎందుకు వస్తున్నారు పెట్టుబడిదారులు అంటే ఇదే కథ. మీకు ప్రజల కోణం ఉండదు, పెట్టుబడిదారుల లాభాన్ని ఎట్లా పెంచాలనే కోణం ఉండబట్టే ఇగో వాళ్ళు ఉరుకులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ పెట్టుబడుల వల్ల ప్రజలకు ఏం లాభం అని, ప్రజల మీద బతకడానికి అయితే వాళ్ళకి లాభం ఉంటుంది. ఏ పెట్టుబడిదారు ఏ వ్యాపారస్తుడు రూపాయల లాభం లేకుండా రాడు. దీంట్లో ఏదో అద్భుతం జరిగినట్టు ఆయన ఏదో ఉచితంగా వచ్చాడా, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన కారు దాకా తెసిపోయి వీడ్కోలు పలికే పరిస్థితిని చూశారా? ఇదే దీని వెనకున్న మతలబ్ ఏందనేది చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి తెలుస్తుంది. మళ్ళీ దీనికి ఒక ఏంది జగన్ తీరు నచ్చక వెళ్ళిన సంస్థ అంటే యాడికి వెళ్ళింది? జగన్ తీరు నచ్చలేదంటే జగన్ ఏదో కండిషన్స్ పెట్టి ఉంటాడు. ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, ప్రజల మీద ఇబ్బడి ముబ్బడిగా మీరు లాభాలు తీసుకోవద్దు, ఇగో ప్రభుత్వం కండిషన్స్ ఇదైతే మీరు వచ్చి చేసుకోండి, ఒక పైసో 2 పైసలతో లాభాలు అయితే చూసుకుంటానని మీరు డబల్ అడ్డీకి పావు షేరుకు లాభాలు గుంజుకుంటా అంటే కుదరదు అని చెప్పిండాము. ఇవాళ మీరు అడ్డీకి పావు షేరు కాదు, మీ ఇష్టం, మీకు అన్కండిషనల్గా దోసుకోండి అని చెప్తున్నారు మీరు. అందుకే మీకు ఆలింగనాలు, మీరు 2 గంటల మీటింగులు. దీన్ని ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, కొన్ని పచ్చ మీడియా పత్రికలు ఇదేదో అద్భుతం జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు రాలేదు, ఇవాళ వచ్చారు. ఇదేమో సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. ఫౌండేషన్ అది స్వచ్ఛంద సేవా సంస్థ. ఒక 10,000 కోట్లు పెట్టి ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారు. వాళ్ళు చేసేది వ్యాపారం. వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు వస్తారు. అనుకూలమైన వ్యక్తులు ఉండి మనకు అడ్డం లేకుండా అన్ని లైసెన్సులు ఇతర అడ్డం లేకుండా సంపాదించుకోవడానికి అవకాశాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల కోణం ఉంటుంది అనుకొని రాలేదేమో. అట్ట కూడా అనుకోవచ్చు కదా అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. ఇది లూలు గ్రూప్ వచ్చిందట.